ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదండి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి, కుటుంబాల్లో కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు ఉంటే తీసివేసిన తండ్రి. మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమతో, ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభా తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభా ప్రవర్తించే ప్రవర్తన మాలో నుంచి తీసివేంటి నా తండ్రి. ఎవరన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించి, ప్రేమించి, సమాధాన పడే మనసుని మాకు ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు మనసు, దీన మనసు నా తండ్రి, తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరి ఇబ్బంది పెట్టినా సరే నా తండ్రి, మా వల్ల ఎవరు ఇబ్బంది పడినా కూడా నా తండ్రి, వారు నా ప్రభ వారితో సమాధాన పడి నా తండ్రి, వారితో నా ప్రభ సమాధాన పడి కలిసి ఉండే కృప నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి, మీరెంత క్షమించారు నా ప్రభ. మీ సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సున్నితమైన మనసులు నా తండ్రి, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా కుటుంబాల్లో దీర్ఘ శాంతాన్ని మాకు ఇవ్వమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ ఏ ఏ సమస్యలు కలిగి ఉన్నారు, ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు మీకు మాత్రమే తెలుసు. మీకు సమస్తము నా ప్రభ, మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభ. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జారిపోయాను, ఏదైనా విషయంలో నా ఇంటి వారు నా తండ్రి నుంచి దూరం అయ్యారా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా అని నా ప్రభ జ్ఞానముతో ఆలోచించి గ్రహించుకొని వారి తరపున నా తండ్రి మీ బిడ్డను పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ, వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి మీకు ఇష్టలుగా మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోక జ్ఞానం మాకు తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా కుటుంబాలు నా తండ్రి మా హస్తాలతో, మా చేతులతో మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి.
కానీ మీ హస్తాలతో కడితే ఎన్ని సమస్యలు శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. మీ చేతితో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, నడి సముద్రం వంటి శ్రమల్లో మేము వెళుతున్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే విశ్వాసాన్ని కలిగి ఉండి నా తండ్రి ఓర్పుతో సహించే మనసుని మాకు అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా. యోబు గారంత యథార్థవంతులు కాదు నా తండ్రి, ఆయనంత నీతిపరులు కానే కాదు. ఆయన మీరు పక్షపాతి కారు నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూసి మారు మనసు పొందిన ప్రభా, మీ ప్రేమ తెలుసుకుని, నిజమైన మీ ప్రేమ బిడ్డలు తెలుసుకునే కృప నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు, గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పిన దేవా, బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. ప్రతి విషయంలో నా తండ్రి తగ్గింపు కలిగి మేము చేసే ప్రతి పని అది మీకు ఇష్టమా కాదా అని నా ప్రభా ఆలోచించుకొని చేసే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్లకుండా మీ చిత్త ప్రకారమే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో మేము ఉంటేనే మేము క్షేమంగా ఉంటామయ్యా. మీ చిత్తంలో మేము ఉంటేనే మాకు ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు రావు. ఒకవేళ వచ్చిన వాటి నుండి తప్పించే దేవుడు మీరున్నారనే ధైర్యం మేము కలిగి ఉంటాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు నా ప్రభ ఇబ్బంది పడకుండా, పిల్లల ఫీజుల విషయంలో కానీ నా తండ్రి, వారికి ఉన్న అప్పులు తీరే విషయంలో, తీర్చుకునే విషయంలో కానీ నా తండ్రి, ఎవరు ఇబ్బంది పడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూసి నా తండ్రి, బిడ్డలు ఏదైనా విషయంలో తెలియక తప్పు చేస్తుంటే, తెలియక నా తండ్రి దారి తప్పిపోతుంటే, తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుతుంటే నా ప్రభా బిడ్డలు ఒక గద్దింపు చేసేను, బిడ్డలు సరిచేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభా మేము ఎంత సంపాదించినా, ఎంత కష్టపడి నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా మాకు కావలసిన సమస్తము నా తండ్రి, కనీస అవసరతలు కూడా మాకు తీరవు నా తండ్రి. డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి అనేది నా ప్రభ గ్రహించుకోలేని స్థితిలో ఉంటాం నా తండ్రి. ఎంత కష్టపడ్డా కూడా మాకు కావలసిన అవసరతలు తీరవు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము పూర్తిగా సమకూరుతాయి నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎల్లప్పుడూ మీ భయము కలిగిన ప్రభా మీకు ఇష్టలుగా నా తండ్రి, మీ చిత్తానుసారంగా నడుచుకునే మనసుని నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు ఏ రీతిగా అయితే ప్రతి దినమునకు 7 మార్లు దావీదు గారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాడు, అటువంటి మనసు నా తండ్రి మాకు అనుగ్రహించుండయ్య. దావీదు గారంత గొప్ప వరం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, తప్పిపోయిన గొర్రె కోసం నా ప్రభు మీరు వెతికారు. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది, 99 గొర్రెలు ఉన్నా సరే ఆ 99ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికి తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం. ఇప్పుడు బిడ్డలు కూడా నా తండ్రి దారి తప్పిపోతున్నారయ్యా, లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్ నా తండ్రి అందులోనే జీవిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ బిడ్డలు తెలుసు నా ప్రభు తెలియకు లోకాన్ని వెంబడిస్తున్నారు నా తండ్రి. లోకంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని, పాపంలోకి జారిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు చేసిన తిరిగి మీ దారిలో మీ మందలో కలపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదిగిన ప్రభ మీ ప్రేమ ఎలాంటిది, మీ కేరింగ్ ఎలా ఉంటుంది, మీ మనస్తత్వం ఏంది,
మీ మంచితనం నా ప్రభ, మీ మనసు ప్రతి ఒక్కరు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, మాకు కావలసిన సమస్తాన్ని మీరు ఎలా సమకూరుస్తారు. ప్రతి ఒక్కరు నా ప్రభ, మేము దుఃఖంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఓదారుస్తారు, మేము సంతోషించేటప్పుడు మాకు తోడుగా, మేము ఒంటరి వాళ్ళం అయిపోయినప్పుడు నా తండ్రి మాకు తోడుగా మా పక్కన మీరు ఎలా ఉంటారు. ప్రతి ఒక్కరూ నా ప్రభ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే అప్పుడు కోసం అప్పుడు తీరాలని ప్రార్థించమని అడిగారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తీర్చలేనంత అప్పుడు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ వారి సొంత జ్ఞానంతో ఆలోచించి అప్పులు చేస్తుంటే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. అప్పుడు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి గృహం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభ, మీ చిత్తమే జరగాలి నా తండ్రి, నా మాట కాదయ్యా. బిడ్డలకి ఏ సమయంలో ఏది అవసరమో నా ప్రభ, మీకు సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి. మీరు ఆ ప్రణాళిక నా ప్రభ, మాకు సంబంధించిన ప్రభ ప్రతిదీ కూడా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉంటారు నా తండ్రి. మీ చిత్తం జరిగే వరకు నా ప్రభ, బిడ్డల ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. నిరీక్షణ కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరి కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవ, ఎవరొస్తున్నారు నా తండ్రి, లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు, లోకాన్ని అసహించుకుని మీ కాడిని మోసే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసు వంటి ఆ మనసును ప్రతి ఒక్క యవనస్తుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్యా, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు కలిగి దీన మనసు కలిగి లోబడి జీవించే అటువంటి జీవితాన్ని, అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క యవన స్త్రీకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బిడ్డల నా ప్రభు బాల్యంలో ఉన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారయ్యా. బిడ్డలు సరైన క్రమంలో పెరగకపోవడం నా తండ్రి తప్పు మాదేనయ్యా. జాలిగల దేవా, మీకు ఇష్టమైన బిడ్డలు మీ పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభు ఎంతో మందిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మనసుకు నచ్చేలా మీకు లోబడి జీవించే హృదయాన్ని ఇచ్చారు. మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి. మీ చిత్తం అయితే మా బిడ్డలు కూడా ఆ ధన్యత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, బిడ్డల వైపు ఒకసారి చూడండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే, మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలు నా ప్రభ క్షేమంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే భార్య భర్తలు ఎప్పటికీ విడిపోరు నా తండ్రి. ఎంతమంది వాళ్ళ మధ్యలో వచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా విడిపోవాలి అనే ఆలోచన రాదు నా తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు మీరిస్తారయ్యా. అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా అని గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చి ఒకరి ఎడల ఒకరు నా ప్రభ సమాధానంతో, ఒకరి ఎడల ఒకరు నా ప్రభ ప్రేమతో ఉండే జీవితాన్ని తిరిగి నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా నూతనంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్క ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒకరి మీద ఒకరికి నా ప్రభ నూతన ప్రేమ నమ్మకాన్ని ఇచ్చి నూతనంగా మరొక్కసారి ఇద్దరిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే చదువుకుంటున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి విషయంలో ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు పాస్ అవుతారు, ఫస్ట్ వస్తారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ఏ ఎగ్జామ్ రాసినా కూడా నా తండ్రి బిడ్డలు తప్పిపోరు నా ప్రభ. మీరు జ్ఞానం ఇస్తేనే
ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, పక్షపాతి చూపన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే నా తండ్రి మీ బిడ్డలు హింసిస్తున్నారు, మీ బిడ్డల మీద నా ప్రభ మరి కోపంతో ఉన్నారు, మీ బిడ్డలను ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరే వారి పక్షాన ఉన్నారని ఎదుటి వాళ్ళు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డలకు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు నా తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతానని చెప్పిన దేవా, బిడ్డలు నా ప్రభా ఎవరు లేరు మాకు తోడు అని భయపడకుండా మా తండ్రి మాకు తోడుంటాడు, మా తండ్రి మాకు నీడగా ఉంటాడు, మా తండ్రి కాపుదల మా చుట్టూ ఉంచుతాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి. ఎవరైతే మీ బిడ్డల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారో, కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింపు చేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభా వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఆ వివాహాల్లో మీరే ముందుండి నా తండ్రి సమస్తము సమకూర్చమని, ఏ లోటు లేకుండా ఆ వివాహాలు చక్కగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కనాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే పని లేదు, పని దొరకట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు వారు చేయదగిన పని, ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఎంత నష్టాల్లో ఉన్న వ్యాపారమైనా మీరు కృప చూపిస్తే నా తండ్రి లాభాల్లో నడిచింది నా ప్రభు. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రాకుండా, ఎవరు వారిని మోసం చేయకుండా నా ప్రభా ఎవరిని వారు మోసం చేయకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలకు కలిగించి న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారంలో నా ప్రభ ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా మీకు లోబడి తగ్గింపుతో దీనమనసు కలిగిన ప్రభ వారు చేయదగిన సహాయం నా తండ్రి, ఇతరులకు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీ బహుమానం మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే నేనెలా ఉండాలి? మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా, అందరితో సమాధానంగా ఉండమని నా తండ్రి చెప్పాడు. నా భర్తకు లోబడమన్నాడు. నా ఇంటి వారితో నేను సమాధాన పడాలి కదా, ఇరుగు పొరుగు వారితో నేను ప్రేమగా ఉండాలి కదా అనే మనసుని, అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకి అనుగ్రహించండి. తెలివిగా ఆలోచించిన తండ్రి మొదట మీకు ఇష్టలుగా వారి ప్రవర్తన మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలో నా ప్రభు ఒకవేళ తెలుసు తెలియక తప్పు చేస్తుంటే సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా మీ దయను బట్టి నా ప్రభు ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు బాల్యంలో కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నా తండ్రి సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. వారు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ప్రతిదీ కూడా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి.
తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నా ప్రభ మీకు ఇష్టలుగా ఉండాలనే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. మీకు లోబడి జీవించాలి అనే హృదయాన్ని బిడ్డలకు కలిగించండి, అనుగ్రహించండి నా ప్రభ. మీకు భయపడే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి ఆపద కానీ ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా వారిద్దరి చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాతో ఉంటాడు. పరమ వైద్యులు నా తండ్రి. డాక్టర్లు అయితే మనుషులైతే చెప్తారు నార్మల్ కాదు అని, కానీ పరమ వైద్యులు నా తండ్రి నాతో ఉన్నాడు, ఖచ్చితంగా నాకు నార్మలే ఇస్తాడు అని నా ప్రభ విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అనే భయము కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. దారి తప్పిపోకుండా ఒకవేళ దారి తప్పుతుంటే అయ్యో ఇది సరైన దారి కాదు కదా అని నా ప్రభ గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూ కోమాలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలిని తట్టుకోలేకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి పసిపిల్లలు మొదలుకొని ముసలవాళ్ళ వరకు నా ప్రభ మీ రక్షణ కంచె నా తండ్రి బిడ్డలకి మీ బలము మీ నూతన శక్తిని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. చలి నా ప్రభ ఎక్కువ చలి లేకుండా తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్నారు, గర్భాశయంలో నా ప్రభ గడ్డలతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో గడ్డలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో నా ప్రభ పక్షవాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, తీవ్రమైన జ్వరంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, జలుబు దగ్గులు జ్వరాలతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభ. వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని నా ప్రభ ఆ ఇంటి వాళ్ళు వదిలి వెళ్ళిపోకుండా నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు తెలుసు తెలియకు నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన తండ్రి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. ఒకనొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణ పరక మీద ఉన్నప్పుడు నా తండ్రి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పారు నా తండ్రి. బిడ్డల కన్నీరు కారుస్తుండే వారికున్న భయాన్ని అవిశ్వాసాన్ని తీసివేసిన ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని బలపరిచిన తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే చిన్న బిడ్డలకు నా ప్రభా మాటలు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో జాలిగల దేవా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు మాట వస్తుంది నా తండ్రి, నా మాట కాదు నా ప్రభు మీ చిత్తమే జరగాలి. ఒకవేళ తెలుసో తెలియకు నా తండ్రి ఆ ఇంట్లో వాళ్ళు దారి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన నా ప్రభు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ బిడ్డ నోటి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. మాట వచ్చేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బలహీనత నా ప్రభ ఎవరూ లేకుండా నా ప్రభ చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభ ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం పనుల కోసం వెళ్తున్నారు, బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా నా ప్రభ మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభ. ఒకానొక సమయంలో యోసేపుకు నా తండ్రి బానిసగా ఈజిప్ట్కి అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా ఎలాంటి పరిస్థితులు నా తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారికి
ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యజమానుడు నా ప్రభా బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, నేనెలా వారిని ఇబ్బంది పెట్టగలను అని జాలి గల మనసుని యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభా యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో నా తండ్రి బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారికి కావలసిన సహాయాన్ని ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలు కూడా మీ రక్షణ కంచె ఉంచమని, వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి నాతో ఉన్నాడు, నాతో ఎవరు రాకపోవచ్చు, ఉండకపోవచ్చు నాకు తోడుగా, కానీ నా తండ్రి ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన, ఎడారిలో నేను ప్రయాణం చేసినా సరే నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు అని నా ప్రభు బిడ్డలు గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారి మీద జాలి దయ కలిగించిన తండ్రి. బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మా దేశానికి ఎవరైతే నా ప్రభా కాపుదలు ఇస్తున్నారో బిడ్డలకు నా ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు కలగకుండా మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల, మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, మంచి దర్శనాలు, మంచి కళలు పొందుకునే కృపావరాన్ని మాకు అనుగ్రహించమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.